అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే అతిలోక సుందరి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. ఈ రోజు పటాస్ ఫుల్ టు బిందాస్ లో చాలా రోజుల తర్వాత జోడీస్ ని చూడబోతున్నారు. పటాస్ ప్రేక్షకులందరికీ రవి అండ్ శ్రీముఖి అండ్ ది హోల్ టీమ్ ఆఫ్ పటాస్ నుంచి హ్యాపీ దసరా. దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా, దశనే మార్చిందయ్యా, జయ హో దుర్గా భవానీ, వెయ్యరో పువ్వుల హారాన్ని. మరి ఈ రోజు జోడీల్లో వచ్చి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు ఖుషి బ్రదర్స్, ఎక్స్ప్రెస్ అరీ అలాంగ్ విత్ సంజయ్ అండ్ గెటప్ సీన్ అలాంగ్ విత్ ఆటో రామ్ ప్రసాద్. మరి మా జూనియర్స్ అండ్ అలాగే సీనియర్స్ అందరూ ఈ రోజు వచ్చేసారు. కలకల్లాడుతుంది. అందరి తరఫు నుంచి హ్యాపీ దసరా. దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా, దశనే మార్చిందయ్యా, జయ హో దుర్గా భవానీ. Let's start punch pataka. ఇలాంటి సందర్భాల్లో మనం కేకలు పెడతాం. మరి ఈ రోజు అమ్మాయిలకి మేనరిజం వచ్చేసి పండగ కాబట్టి అమ్మాయిలు కోడ్లాగా, అబ్బాయిలు మేకల్లాగా, అంటే అమ్మాయిలు అబ్బాయిలు అనుకుంటూ ఆన్సర్ చెప్పాలి. మేకకి డబ్బింగ్ ఇచ్చేది ఫస్ట్ కోడ్లు ఎత్తా మేకలు ఎత్తా? బర్రె కాదు, మేక. మేక కాదు, మేక థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి కొంచెం. చెప్పినాను. పెళ్ళైన 4 నెలలకే పెళ్ళాం వచ్చి 3వ నెల అన్నప్పుడు ఇప్పుడు నేను నీ పెళ్ళాం, నువ్వు అరవాలి. ఎట్లా వస్తుంది? ఏమండి నాకు 3వ నెలండి. ఆ మేకకి గోంగూర పోతే ఈ మేకకి ఏమైందిరా? ఇది గేమ్ మేక, ఆడ కాదు మగ కాదు. ఆన్సర్. వినాయకుల చవితికి నిమజ్జనం చేసినప్పుడు కేకలేస్తాం. నెక్స్ట్. ఆ మేకని ఎవడు? దసరా పండుగ రోజు వైన్ షాప్ లోని బంద్ ఉన్నప్పుడు వేరే ఫ్రెండ్ గారు ఫోన్ చేశారు, 4 గంటల పక్కన వైన్స్ అమ్ముతున్నాం, మందు బ్లాక్ అమ్ముతున్నా అన్నప్పుడు కేకడం. ఒక్కసారి ఇట్రా స్టేజ్ మీద. అదే మా నీకు తెలుసా మన గెటప్ సీన్ గారి దగ్గర వైన్ లో వైన్స్ ఉందంటే కదా? ఉందిరా. ఏడుందా? ఏ బ్రాండ్ ఉంది? ఏం కావాలి? ఏ బ్రాండ్ కావాలి? ఏది ఉందా? జాకీ ఉందిరా. జాకీ ఉందిరా. సూపర్. ఓకే నెక్స్ట్. చూసావా, ప్రతి ఆడది మా మగాడినే ఫాలో అవ్వాలి. కోడొచ్చి చికెన్ షాప్ ఎదురుగా తొడగొట్టినట్టు ఆన్సర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ దొరికినప్పుడు. నెక్స్ట్. ఓకే. సీరియస్ గా మ్యాథ్స్ క్లాస్ జరిగేటప్పుడు హాలిడే సర్క్యులర్ వస్తాయి. సీరియస్ గా క్లాస్ నడుస్తుంది. అసలు ఏం చెప్పిండో చెప్పిసావు. సీరియస్ గా క్లాస్ నడుస్తుంది, నువ్వు సర్వి అందరికి లెసన్స్ చెప్తున్నావు, వీళ్ళందరూ స్టూడెంట్స్, నేను ప్యూన్ వచ్చాను ఇప్పుడే. ఈ వరకు ఆపేద్దాం. నువ్వు ప్యూన్ అన్నావు కదా, చాలా సమ్మగా ఉంది.
నీ క్యారెక్టర్ తెలుసుకుని ఈయన్ని ఆపేద్దాం. అది సూపర్ నాన్న, ప్యూర్ అనిపించుకున్నా. సాటి ఆర్టిస్ట్ కోఆపరేట్ చేయకపోతే ఎట్లుంటది కదా. సాటి మగాడు కూడా హెల్ప్ చేయకపోతే అలాగే ఉంటుంది అడుగు. నెక్స్ట్ చెప్పు. మనం వెంటబడేది హచ్ కుక్క కాదు పిచ్చి కుక్క అని తెలిసినప్పుడు కేక. హచ్చుకుకైనా పిచ్చుకుకైనా పీకేది పిక్కరేరా. నెక్స్ట్ కాలింగ్ బెల్ లో ఉంది, కాలింగ్ బెల్ లో ఉంది. మన బాయ్ ఫ్రెండ్ వేరే గర్ల్ ఫ్రెండ్ తో కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బాయ్ ఫ్రెండ్, నేను శ్రీముఖి కలిసినావు, నువ్వు ఎట్లా వస్తుందో చూద్దాం. ఓకేనా? సడన్ గా వచ్చి చూసావు. అరే ఏంట్రా ఏంట్రా రియాలిటీ బయటకు వస్తుంది, అరవాలమ్మా కేక. అది అది ఓకే. ఒసే శ్రీముఖి, నీకు దీని పేరేలా తెలుసమ్మా? తెలిసిపోతా అలాగే. సరే, యాక్చువల్లీ ఐ లవ్ హర్. మరి నన్నేం చేసావురా? పాత ఇనుప సామాన్లే. నెక్స్ట్ ఇట్లా పట్టుకొని కోసి కాలేజ్ ప్రిన్సిపల్ పోయినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన మన ప్రిన్సిపల్, వీడు పోయాడు. బాయ్స్ అండ్ గర్ల్స్ విన్నారా? మన ప్రిన్సిపల్ రవి గారు చచ్చిపోయాడు. వాట్ స్టూడెంట్స్, వై ఆర్ యు షౌటింగ్? నెక్స్ట్ కోడి, కోడి అరిచి సిగ్గుపడి. బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ అని చెప్పినప్పుడు సంతోషంతో కేకలేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీను, సీను నువ్వు నాకు బ్రేకప్ చెప్పేసి నేను అరుస్తాను. శ్రీముఖి, ఈ రోజుతో నీకు నాకు బ్రేకప్. నేను కూడా మగాడినే, నేను కూడా మగాడినే. నెక్స్ట్ సరే ఆన్సర్. భయ్యా 35 సంవత్సరాలైనా పెళ్లి కాకుండా ఉండి తర్వాతకి ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటా అని వస్తే ఆ ఆనందం కెవ్వు అని కేకేస్తారు. ఇప్పుడు నువ్వు ఎందుకు రవి గురించి మాట్లాడుతున్నావు? ఆడు బ్రేకప్ అంటే పిచ్చెక్కిందా నీకు? నెక్స్ట్ పేరెంట్స్ మనల్ని తాగమని ఎంకరేజ్ చేసినాం. నీకు ఎలాంటి సందర్భాల్లో కేక్ పెట్టాలనిపిస్తుంది? Let me call upon stage Express Hari along with Sanjay. నాతో ఫస్ట్ టైం చేస్తున్నావు, నీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే లాస్ట్ అనిపిస్తుంది పటాసులు. పండగ అంటే ఏంటో తెలియని బ్యాచిలర్స్ ఇద్దరు పండగ గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంటది. వీడు పడుకొని ఉంటాడు, నాకు పండగ గురించి కొంచెం అభిప్రాయం ఉంటది. పండగ సంజయ్ ఏంట్రా ఇంత పొద్దున్నే? పండగ రా, పండగ పండగ. ఈరోజు పండగ, ఏం చేద్దాం? ఈ రోజు ఏం పండగరా? ఎయిడ్స్ పండగ, అందరికీ చాక్లెట్లు పెంచాయి. పండగ అంటే ఏంటో తెలీదా? దసరా రా, ఈరోజు దసరా పండగరా. దసరానా అంటే ఏం చేస్తారా? ఏం లేదు, పావులు ఎక్కడ ఎత్తికి పుట్టలో పాలేస్తుంటారు. దసరా అంటే ఏంటో ఇలాంటి లవర్ లావుగా ఉందని లారీలో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాడంట, లారీలో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాడంట. పటాసు సెలబ్రేట్ అయిన తర్వాత ఊరెళ్తే అక్కడ ఎలా ట్రీట్ చేస్తారు. నేను ఊర్లో దిగా, వీడు అక్కడ ఉంటాడు అనమాట. బాబోయ్, మా ఊరు చాలా మారిపోయిందే. బాబోయ్ హరిగారు మీరా? జూన్ నుంచి పారిపోతుంది జూనియర్ ఆర్టిస్ట్. ఏదో మసాజ్ సెంటర్ 50% ఆఫర్ ఇచ్చినట్టు ఎందుకు అంత ఎక్సైట్మెంట్? అది కాదు, ఎలా ఉన్నారని అడుగుతున్నావు. కనబట్లేదా? బట్టలు వేసుకున్నాం. అబ్బా, మీ పంచలు ఇక్కడ అర్థం కావు, అక్కడ అర్థం కావు. అర్థం కావాలి నడుచుకుంటారా? అర్థం కావాలి చెప్పు. ప్రతి ఊరు అర్థం కాదు అనడమే. వెనక నీళ్ళంటుడే ఖాళీ కొనని కత్తి పొడుచుకుని చచ్చిపోయాడంట, కత్తి పొడుచుకుని చచ్చిపోయాడంట. ఇలాంటి పంచలకే మా నాయన మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయింది. మీ నాయన బతికే ఉందా? మీ స్కిట్ చూసి చచ్చిపోయింది. సరే కానీ మీరు ఇప్పుడు టీవీలో ఎప్పుడు వస్తారు మళ్ళీ? టీవీలో ఈరోజు మండే కదా, ఈరోజు రాత్రి 9 గంటలకు వస్తా. ఎలా వస్తావురా? నువ్వు ఇక్కడ ఇంట్లో ఉంటే ఈ టీవీలో ఎట్లా వస్తావురా? అరే ఆల్రెడీ టెలికాస్ట్ అయిపోయి ఉంటుందిరా. ఇలాంటివి అండి, ఈడు అందంగా కనిపించాలా, అద్దానికి పెరిలోకి రాసాడంట. వీడు పటాసై సెలబ్రేట్ అయ్యాడు,
సెలబ్రేట్ అయిన తర్వాత ఒక షోకి గెస్ట్ గా పిలిచారు పండక్కి. వీడు మాట్లాడుతుంటే వీడిని అలా చూస్తే ఆ పక్కలు ఎలాగా కామెంట్ చేస్తున్నారు, అది చూద్దాం. వీడు సెలబ్రేట్ అయ్యాడు, వెళ్ళాడు. ఈ రోజు నేను పెద్ద సెలబ్రేట్ అయ్యాను. అబ్బా ఏదో నలుగురు పిల్లలు తల్లి అయినట్టు చెప్పాడురా. సర్లేండి, వీటితో నాకెందుకు కానీ నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. బట్టలు బజార్లు తిరిగి అయితే నేను కెమెరా ముందు కామెడీ చేస్తుంటే ఎలా ఉంటుందంటే, కన్నాలు వేసుకుని ఉంటాం, ఇంకా ఉంటారా? నేను ఎంత పొజిషన్కి వెళ్ళినా ఈ ఊరిని మాత్రం గుర్తుపెట్టుకుంటాను. ముందు స్కిట్ గుర్తుపెట్టుకోవాలి. నేను స్కిట్ రాయడానికి చాలా కష్టపడతాను. ఇది జోక్ అంటే దానికి ఇలాంటి అమృతాన్ని రాసుకుంటే ఎయిడ్స్ తగ్గిపోతుంది చెప్పడానికి. ఒకప్పుడు బావ మరదలంటే మంచి సరసాలు అవి ఉండేవి ఒకప్పుడు పల్లెటూరులో. ఇప్పుడంటే బావ ఎక్కడ ఉంటున్నాడు, మరదలు ఎక్కడ ఉన్నారు, ఏదో పండగ కలుసుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి బావ మరదలు పండగ కలుసుకుంటే ఎలా ఉంటుంది? వీడు బావా, నేను మరదలు. మర్దాల్ ఊక్కో బావా, ఏంటది? ఊకుంటే బాగా ఎట్ అవుతాడే. బావా పండగ డ్రెస్ ఎలా ఉంది? చందమామకి చీర కట్టినట్టుంది. నేను చీర కట్టలేదు, డ్రెస్ వేసాను బావా. నేను చందమామ కట్టింది అన్నాను. ఊరుకో బావా, నువ్వు నీ సరసం. ఈ మాత్రం సరసం లేకపోతే బయటోడికి బాగా తేడా ఉండదే. సరే గాని నీ జుంకలు చాలా బాగున్నాయి, దగ్గర ఇవన్నీ పెళ్ళైన తర్వాత బావ, ఇప్పుడు వద్దు. పెళ్ళైన తర్వాత మళ్ళీ మీ ఆయన ఒప్పుకుంటాడు ఒప్పుకోడే. పెళ్లికి ముందు అయ్యి ఒప్పుకోడు, పెళ్ళైన తర్వాత ఆయన ఒప్పుకోడు. ఇంకెప్పుడు ఒప్పుకుని దరిద్రుడా అని నువ్వు ముందు ఉద్యోగం తెచ్చుకో, అప్పుడు మాట్లాడుకుందాం. అప్పుడు వరకు నీకు నాకు లేదు. ఇన్ని రోజులు జాబ్ కి క్వాలిఫికేషన్ అనుకున్నాను, రొమాన్స్ కూడా క్వాలిఫికేషన్ చేయాలన్నమాట. మన ముందుకు వచ్చేస్తారు ఖుషి బ్రదర్స్. ముందుగా అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు అండి. కంటెంట్ ఏంటంటే, అమ్మాయిలకు లైన్ అనుకునే ఒక అబ్బాయి ఏదో ఇంగ్లాండ్ నుంచి ఒక ఫారినోడ్ వచ్చి గుడి గురించి చెప్పమని ఇంగ్లీష్ లో అడిగితే వీనికి ఇంగ్లీష్ రాక వానికి చెప్పలేక అటుపక్క అమ్మాయిల దృష్టిలో పడడానికి ఏమేమి వేషాలు వేసాడని చూద్దాం. వీడు ఫారినోడు, నేను అబ్బాయి. వావ్, ఐ లైక్ ఇండియా. ఐ లైక్ ఇండియా స్మెల్. అమ్మా, మా నాన్న చెప్పి ఆ దసరా పండుగ ఈ డ్రెస్ వద్దని, బాగుంటది నేర్పించు దరిద్రుడు కుక్కలని Hey, hi, I am from foreign. What about you? అదే సేమ్ టు సేమ్ టు. Your name same to you. దట్టే Man, today was your village very colorful. What is special today? స్పెషల్ మేక కట్టింగ్ విత్ కత్తి. ఈవినింగ్ రాకు మాకే సరిపోదు. I like your beautiful temple. బ్యూటిఫుల్ టెంపుల్, అమ్మవారి టెంపుల్ కొడతా చెప్తున్నా. I want this temple story, man. టెంపుల్ స్టోరీ Yeah. చెప్తా ఇట్రా. నీకు తెలియదు కదా, టెంపుల్ స్టోరీ మీన్స్ 1 person రన్నింగ్ పెద్ద వెడల్పు దారి, 3 గొరిల్లాలు కత్తి పట్టుకొని పరిగెత్తి లెఫ్ట్ రైట్ గోయింగ్. ఎప్పుడైతే ఇటు కింద పడతాడో గేమ్ ఓవర్. What are you talking, man? మీ బ్రాడీ పిచ్చి ఐఫోన్స్, సీ మై చైనా ఫోన్. రన్నింగ్, జంపింగ్, పట్టింగ్, గేమ్ ఓవర్. Hey, man. I don't ask temple run game. I asked Dasara festival story. Tell me. టెల్ మీ. Tell me, ఇన్ man. దిస్ విలేజ్ 8 years బ్యాక్ 1 జేజమ్మ ఉన్నది. అండ్ ఆల్సో 1 పశుపతి ఈజ్ వెరీ డేంజరస్. పసుపు? నాటు కూరలు వేసుకునే పసుపు. ఈ అమ్మ పెట్టిన పేరు పసుపు. What next? పశుపతి డూయింగ్ వెరీ బ్యాడ్ థింగ్స్. వన్ డే జేజమ్మ సీయింగ్ దట్ బ్యాడ్ సీన్ కమింగ్ బయటికి టేకింగ్ కత్తి అండ్ గుచ్చింగ్ పశుపతి కడుపు. Oh shit! When the time పశుపతి says అబ్బా, Oh shit! Very bad. నాట్ బ్యాడ్, ఆఫ్టర్ ఇంటర్వెల్ వెరీ బ్యాడ్. పశుపతి గోయింగ్ అడవి నేర్చుకుని మంత్రాలు. కమింగ్ వన్ డే దట్ డే జేజమ్మాస్ మ్యారేజ్ డే. జేజమ్మాస్ తెలిసింది, జేజమ్మ మెట్ల నుంచి దిగిడింగ్ కమింగ్. పశుపతి నియర్ టు కమ్. Oh. Hey, shit! You bloody idiot! మై నాట్ రా, దట్ టుడే పశుపతి డూయింగ్ దిస్. And one powerful dialogue. Small fruit, big fruit అయింది బొమ్మనే. Small fruit, big fruit అయింది బొమ్మనే.
What next? Angrily Jejama taking to red class and taking katti and dancing pushing kadla. Very bad. తీసుకపోయింగ్ పడుకోబెట్టింగ్ వన్ ప్లేస్ అండ్ కన్స్ట్రక్షన్ వన్ డై పెట్టే Why choose small diabetes? ఇటుకలు లేవు So story is over. నాట్ ఓవర్ What? వన్ డే వన్ మ్యాడ్ మ్యాన్ రన్నింగ్ టేకింగ్ సుత్తా పగలగొట్టింగ్ సమాధి పశుపతి కేమ్ అవుట్. Hey man, how is it possible? I don't accept this. How is it possible? ఎన్నిసార్లు అయ్యాయి అంటున్నట్టు ఐటమ్ సాంగే మరి అరుంధత్ సినిమాలో ఐటమ్ సాంగ్ లేదురా. Why man? వై అంటే ఆల్ సాంగ్స్ డూయింగ్ అనుష్కనే. Oh shit. Okay man, tell me next story. నెక్స్ట్ ఇంకేముందిరా సినిమా ఎండింగ్ వచ్చినా దట్ డే మా ఇంట్లో కరెంట్ పోయింది. What man? రే నేను దసరా స్టోరీ అడిగితే నువ్వు ఆనంద స్టోరీ చెప్తావా? అరే ఏంట్రా నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు? నీకు తెలుగు నేర్పించిందే నేను రా. నాకెవరా తెలుగు నేర్పించింది? రే మీ నాయనని రా. నాయనా నువ్వా? నాకు డౌట్ వస్తుంది నాన్న, నాకు బీటెక్ ఇంత ఇంగ్లీష్ రాదు, అట్టట్ట మాట్లాడాను నాన్న ఇంగ్లీషు. అరే అదే నువ్వు చైనా వాళ్ళతో చాటింగ్ చేస్తావు కదా అమ్మాయిలతోటి. అమ్మా. నువ్వు పడుకున్న తర్వాత నేను చేసా వాళ్ళతో చాటింగ్. అందుకే నా తెల్లారేసరికి ప్రతి అమ్మాయి నాకు బ్రేకప్ చెప్తుంది. అయిపోయినారు అరే. ఇలా ఉంటుందండి. ఇప్పుడు దసరా పండుగకి ఒక రోజు ముందు ఆ రోజు బలియాల్సిన ఒక కోడి ఒక మేక మాట్లాడుకుంటే ఎలా ఉంటది? నేను కోడి వీడు మేక. నైటు ఒకటైంది, పడుకున్నాయి. కోడి ఇవాళ నేను సేఫ్ రా. ఎందుకురా? చూసావు కదా నలుగురే వచ్చారు చుట్టాలు ఇంటికి. కళ్ళు ఏమన్నా కాకలెత్తపోయినారా? ఇటు 50 మంది చుట్టాలు, అటు 50 మంది చుట్టాలు ఎప్పుడో వచ్చి కూర్చోరు. మరి ఈవెంట్ సపరేట్ దగ్గరకు వచ్చి కూర్చుంది. అంటే ఆమె కొంచెం ఆకలి ఎక్కువ అనమాట. కోసే టైం కల్లా మనం ఉంటాం పారిపోతాం అని కావాలి కూర్చుంది. అక్కడేంటి ఒక ఆయన కూర్చుని బొక్కగుండు అన్నా కొంచెం పక్కగుండి కొంచెం జూమ్ కొట్టన్నా. అంటే పాపం బిడ్డాడు ఎప్పుడు తిన్నాడేమో, వెనకాల నుంచి కనపడాలి, నేను బొక్క ముందల నుంచే కనిపిస్తుంది. బాధపడకు, రేపు నా లెగ్ పీస్ నీకే. ఇక చూడు మేలో ఇద్దరు మేధాలు కూర్చుని. సీను తాత ఏ ఎక్కడికి వెళ్తున్నావు అంటే సీను తాత అన్ని గెటప్లు వేసిండు, కానీ మా కోడి గెటప్ వేయలే. చెప్పొస్తా. ఒరే వద్దురా బాబు, ఇప్పుడు వేసిన మెక్క గెటప్ మనతో పాటు ఆయన కోసేసినాకో మనందరికి మళ్ళీ బుల్లితర కమలాసం కర్వ్ అయిపోతాడు. బిస్కెట్ మామూలు ఎంత చేస్తారు. వీళ్ళని చూస్తుంటే నాకు పారిపోవాలనుందిరా. అరే ఓనర్ లేచిండ్రా. ఒరే ఓనర్ లేచి నేను పారిపోతా. మన ముందుకు వచ్చేస్తున్నారు గెటప్ సీను along with Dr. రామ్ ప్రసాద్. ముందుగా మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు అండి. సో పండుగలప్పుడు ఒక షాపింగ్ మాల్ లో జరిగే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అది చూద్దాం ఒకసారి. ఎక్స్క్యూజ్ మీ. ఆ శారీ తీరా. అది ఆ బిల్డింగ్ మీద ఆరేసింది కదా, ఆ శారీ తీరా. అది అపార్ట్మెంట్ మంది కాదు. ఎత్తిండి. ఇది అది అవుతుందండి అమ్మాయిది. సారీ. లాస్ట్ ఈ శారీ తీయండి చెప్తాను. లాస్ట్ అయిపోయింది సరే. హలో, నేను చెప్పాను కదా ఈ షోరూమ్ లో ఉందా నా శారీ కలరు ఉందంట. ఓకే వచ్చేస్తానులే, బాయ్. మేడం దేనికి వచ్చారు? అది కలర్ మా ఆయన లేదు అన్నట్టు ఉందని చెప్పడానికి వచ్చాను అనమాట. ఇలా ఉంటదండి. నెక్స్ట్ పండగ పూటప్పుడు మావయ్య గారి ఇంటికి వెళ్తాం, అల్లుడిని ఎలా ట్రీట్ చేస్తాం చూద్దాం సరే. అల్లుడు గారు షూ పడుకోవచ్చుగా, షూ తడిచిపోయింది. నేను పక్కింటి అల్లుడు అంటే. అల్లుడు గారు వచ్చారు. బూర్లు గారెలు చికెన్ మటన్ కూడా చూడండి వచ్చాయా. ఏంటి వాట్సాప్ చేశారు మావిడ. పండగ మీరు ఒకరు వచ్చారు, అమ్మాయి రాలేదేంటి? చూసుకోండి. ఏంటి పంపించాను ఫోటో తంది. నీ మరదలు ఉంది కదా, ఓ తెగ మురిసిపోతుంది మిమ్మల్ని చూసి. ఇప్పుడు క్యారెక్టర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు క్యారెక్టర్ చేంజ్. ఈడు అల్లుడు నీ మరదలు. మరదలు ఇంటికి వచ్చి మరదలు ఎలా బిహేవ్ చేస్తుంది? బాగా వచ్చాడమ్మా.
ఇక్కడ చూడు. మావయ్య గారు అమ్మాయి ఒలింపిక్స్ వెళ్ళింది ఇంత ముందు. ఏమ్మా ఏం చదువుతున్నావు ఇప్పుడు? నేను స్వాతి పుస్తకం చదువుతున్నాను. ఏంటి మంచి టాక్ ఉన్నాను, ఎవరితో అబ్బాయితో బండి మీద ఏమైనా సినిమాలు చికెన్లు బాగా తిరుగుతున్నామట. బాబా చెప్పొద్దు బాబా. ఎవరికి? అక్కకి. అచ్చచ్చచ్చ. మన ఇద్దరం తిరిగినట్టు కూడా చెప్పొద్దు. మనం ఎప్పుడు తిరిగామే? కూర్చోదా, అన్నం పెట్టు. నా కోసం ఏం తెచ్చావు? నీ కోసం నేను ఏం తేగానే మొత్తం సాంబార్లో తడిపేసావు మొత్తం. సారీ బావా. చూసుకోవాలి కదా. సారీ బావా. ఏంటిది? చూసుకోవాలన్నాగా. రసం వేసేస్తున్నావు, కొంచెం అన్నం కూడా వేసి తినేస్తా. దరిద్రుడు అట్లే తింటాడు. ఇప్పుడు నేను సిగరెట్ తాగుతున్నాను. సో మామగారు సడన్ గా వచ్చారు, ఆడు సిగరెట్ కవర్ చేసుకోవడం కోసం. అల్లుడు గారు అల్లుడు గారు ఏంటి ఇక్కడ వచ్చించున్నారు? అల్లుడు గారు రండి లోపలికి. అల్లుడు గారు నేను ఎవరు చెప్పను, నాకు సిగరెట్ ఇవ్వండి. ఇంట్లో బామ్మ క్యారెక్టర్ చచ్చిపోయింది. మరి సడన్ గా పండగ ఆపేస్తే బాగోదు కదా, శవం పెట్టుకుని పండగలా చేసుకుంటున్నారని. ఇది మేనేజ్ చేస్తున్నాడు, బామ్మ పడుకోంది. ఇప్పుడు బామ్మ నేను చుట్టాలు వచ్చారు బామ్మ. వచ్చారా? వచ్చాడు బామ్మ. వాళ్ళు వచ్చారు, ఇది పోయింది బామ్మ. అరే ఊరి నుంచి అందరూ వచ్చారు కదా. వచ్చారు. ఒక్కసారి అందరిని చూసి బామ్మ మనం వెళ్దాం అనుకున్నాం కదండి సీను వాళ్ళ ఇంటికి. వెళ్దాం పండగ కదా. పండగ పండగ పండగ. బామ్మగారు పడుకున్నది. బామ్మ మౌనవ్రతం చేస్తుంది పడుకొని. మేలుకునే ఉంది, కళ్ళు మేలుకునే. బామ్మగారు నమస్కారం. కాదు కాదు, మేమిద్దరం పోటీ పెట్టుకున్నాం. బామ్మ ఏమో కళ్ళు తెరిచి 10 నిమిషం ఉంటుంది. బామ్మ టాస్క్ అయిపోయింది, కళ్ళు మూసే. బామ్మ బామ్మ చాలు, కాల్చేస్తారు బాగా తీసుకెళ్ళి. ఇప్పుడు అసలేంత అసలు ముగ్గురు పోయారు. ఒరే మందారు ఈ షర్ట్ అండి అంటే పండగ చేసుకున్నాం. మ్యూజిక్ ఏంట్రా? మరి ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలు మేనరిజం తో పాటు బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది ఈమెయిల్. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ చైతన్య. ప్రేమ పూసెనోయ్ వాడిపోయెనోయ్ రెక్కలన్నీ రాలిపోయెనోయ్. మీరు ప్రతిరోజు చూస్తూనే ఉండండి, మమ్మల్ని ఇలాగే బ్లెస్ చేస్తూ ఉండండి. పటాస్ ఫుల్ టు బిందాస్. మరొకసారి అందరూ